सृष्टिरूपे नमस्तुभ्यं इष्टकाम्यार्थदायिने भक्त्या त्वामर्चये देवी रक्ष मां परमेश्वरी। माधवुनि भक्तरतिकी संबरमुगलुगा వేదవేత్తలు దీక్షితులు విప్రవరులు బ్రహ్మ విదులును నైమిషారణ్యమందు యాగమును చేసిరల నాడు బాగు బాగు మేలుకో వాసవాంబ మమ్మేలుకొనుమా। చ్యవన జాబాలి జమదగ్ని సనక శక్తి గౌతమ గాలవ కశ్యపాది బ్రహ్మ విదులు మహాత్ములు ప్రణతి చేసి సూత వర పురాణ చతుర పూత చరిత వైశ్యకుల ధర్మ మర్మముల్ వాసవాంబ దివ్య మహిమలు మాకింత తెలుపుమనిరి। సత్పుత్రు వడసినతడు తండ్రి వలె ధర్మమూర్తి ఔ ధర్మసుతుడు వేద వేదాంగములు నేర్చి విబుధుడయ్యే సృష్టి క్రమమెల్ల ఎరిగి ప్రసిద్ధుడయ్యే। మేలుకో వాసవాంబ మమ్మేలుకొనుమా। చిత్రకంఠాఖ్య గంధర్వ శేఖరుండు శంభు శెట్టి కుమారియు శపితులైరి దివిని విడనాడి వారలు భువికి దిగిరి విధి విలాసము తెలియరు విబుధులేని। మేలుకో వాసవాంబ మమ్మేలుకొనుమా। వసుధకే తెంచి వెలసడి వైశ్యతతికి ఆర్యవంద్య సాలంకాయనాక్షుడపుడు వారి విన్నపమాలించి కోరినటులే గౌరీ శంకరు కళ్యాణ గాథ బలికే। మేలుకో వాసవాంబ మమ్మేలుకొనుమా। ఈశ్వరుని మామ దక్ష ప్రజేశ్వరుండు బిడ్డ దాక్షాయణిని చూచి పిలువవచ్చే మౌనమందున్న శ్రీ చంద్రమౌళి జూచి పలుకతో పోయే సంగతి తెలిసి కొనక। మేలుకో వాసవాంబ మమ్మేలుకొనుమా। మౌనమందున్న శివునకు మామరాగా తిరిగిపోవుట భృత్యులు తెలిపిరవలా చంద్రమౌళికి లేదు తాత్సార బుద్ధి పతియు నిర్దోషి ఎనుట ఆ సతీయ రంగు। మేలుకో వాసవాంబ మమ్మేలుకొనుమా। దక్ష యజ్ఞము జరిగే బల్దీక్షతోడా బంధుజనములు విబుధులు వచ్చిరటకు ప్రమథనాథుని దక్షుడు వదలిపెట్టి బిడ్డ దాక్షాయణిని కూడా పిలువడయ్యే। మేలుకో వాసవాంబ మమ్మేలుకొనుమా।
దక్షపుత్రిక శంకరు దరికిపోయి నాథ యజ్ఞమును చేయుచున్నాడు తండ్రి రమ్ము పోవుదమని సంభ్రమముతోడ ప్రమథనాథుడు శివుడు నిరాకరించే మేలుకో వాసవాంబ మమ్మేలుకొనుమా పుట్టినింటికి పోయడి బుద్ధితోడా తండ్రి చేసిన తప్పది తలచుకొనక పరమశివ సంగమున్ వీడి పతిని వీడి తరలి దాక్షాయణీ దేవి తల్లి కడకు నీలుకో వాసవాంబ మమ్మేలుకొనుమా తల్లిలు చేరుకొనియనా దక్షపుత్రి కన్నవారు తోబుట్టువుల్ పిన్న పెద్ద పలుకరింపరు వారికి చులకనయ్యే మందమతి నంచువా పోయే మరల మరలా నీలుకో వాసవాంబ మమ్మేలుకొనుమా భర్త మాటను జవదాటి వచ్చితేను బంధుగుల మధ్య ఘన పరాభవము జరిగే అనుచు దాక్షాయణీ దేవి ఓడుగరచి ఆత్మదేహము యోగాగ్ని ఎందు విడిచే మేలుకో వాసవాంబ మమ్మేలుకొనుమా సతియు దేహము విడిన సంగతిని రంగి ప్రళయ రుద్రుడై శివుడు నర్తనము చేసే వీరభద్రుని సృష్టించి చేర విలిచి యజ్ఞకర్తను వధింపాజ్ఞ ఇడియే మేలుకో వాసవాంబ మమ్మేలుకొనుమా రుద్రపుత్రుడు లయకాల రుద్రుడగుచు యజ్ఞ మంటపను చేరే అమిత బలుడు దక్షుని వధించి యజ్ఞమున్ ధ్వంసపరచే పారిపోయిరి అటనున్న వారలెల్లా మేలుకో వాసవాంబ మమ్మేలుకొనుమా దక్షపుత్రిక గిరిరాజ తనయయౌచు అంబా శ్రీ గౌరి పార్వతియ నగబరగే పెరిగి పెద్దదై వలచె శంకరుని హరుని తపము చేసినది ఆ బాలధౌని కొరకు మేలుకో వాసవాంబ మమ్మేలుకొనుమా గౌరి గుణములెరింగి శంకరుడు కూడా తపము చేసెను కామారి సఫలుడయ్యే పార్వతిని కోరి పెళ్ళాడే పరమశివుడు కలుషహరమైన కళ్యాణగాథ ఇదియే అనివసింపగా ముదమున వినిది జనులు మేలుకో వాసవాంబ మమ్మేలుకొనుమా హరుని ఆనతి తలదాల్చి ఆర్యులపుడు విశ్వకర్మతో వేంచేసి వెలసిరచట అజుడు తావచ్చి భాస్కరాచార్యుడగుచు హరుడు దిగి వచ్చి నగరేశ్వరాఖ్యతోడా మేలుకో వాసవాంబ మమ్మేలుకొనుమా దేవపురి బోలె గౌతమీ తీరమందు రమ్య పెన్గొండపురము నిర్మాణమయ్యే
విష్ణువర్ధనుడు కూడా దేవి శాపము ఫలించి తీరి పగలు కన్యకామాత జే